వెల్కమ్ టు 10 Max. ఒకరు నాకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, ఒకరికి నేను ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్ అన్నట్టే ఉంది ప్రభాస్ దూకుడు. అసలు తగ్గేదేలే అంటున్నాడు సలారోడు. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్నాడు, రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అన్ని చోట్ల ఇప్పుడు ఒకటే నడుస్తోంది, సలార్ మానియా. డార్లింగ్ అడుగు పెడితే దడ పుట్టాల్సిందే అన్నట్టుంది. లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏ ముహూర్తాన ఈ డైలాగ్ రాసుకున్నాడో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ ఊచ కోతకొస్తున్నాడు, వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఫస్ట్ డేనే 178 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచిన సలార్ 2 రోజుల్లో 295 కోట్లు, 3 రోజుల్లో 402 కోట్లు వసూలు చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. వరుసగా 3వ రోజు కూడా 107 కోట్లు వసూలు చేసింది సలార్. వసూళ్ల రేసులో తగ్గేదెలే అన్నట్లు దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో సలార్ మానియా నడుస్తోంది. రెబల్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే థియేటర్లు పోటెత్తుతున్నాయి. ప్రభాస్ మాస్ అవతార్ చూసి నార్త్ ఆడియన్స్ కైతే మతులుపోతున్నాయి. హిందీలో సలార్ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫస్ట్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. ఒక్క హిందీలోనే 53 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సలార్. ఏక్ నెంబర్ మూవీ అంటూ కితాబిస్తున్నారు హిందీ ఆడియన్స్. అటు ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ దుమ్ము లేపుతున్నాడు. నార్త్ అమెరికాలో $50 లక్షల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు మాత్రమే $5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. అంటే ప్రభాస్ తన రికార్డుని తానే తిరగరాశారు. అంతేకాదు, సౌత్ ఇండియా నుంచి $5 మిలియన్ క్లబ్ లో 3 సార్లు చేరిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మాత్రమే. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్. రోజులు గడుస్తున్న కొద్దీ సలార్ ఊపు పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గడం లేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్, ఫెస్టివల్ సీజన్ కూడా కలిసి రావడంతో గల్లా పెట్టే గలగలమంటోంది. పాజిటివ్ రివ్యూస్, మౌత్ టాక్ మరింతగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫ్రైడే వరకు వేరే సినిమాలే లేవు. సంక్రాంతి వరకు పెద్ద హీరోల సినిమాలు కూడా లేవు. సో సలార్ తుపాను ఇప్పుడప్పుడే తీరం దాటేటట్టు లేదు. పోను పోను తీవ్ర తుపానుగా మారినా ఆశ్చర్యం లేదు. మాస్ ఆడియన్స్ కి మంచి విందు భోజనంలా ఉంటుంది ఎన్టీఆర్ సినిమా. అందుకే యంగ్ టైగర్ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీపై కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. దీనికి తోడు దేవర మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బస్ ఫ్యాన్స్ కి ఇంకాస్త ఊపిరిస్తుంది. RRR తర్వాత ఫ్యాన్స్ కి మరో పవర్ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవర అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అందుకు తగ్గట్లే సినిమా ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చేలా ఉండబోతోందంటూ మాస్ ఆడియన్స్ కైతే పూనకాలు పక్కా అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దేవరా మూవీపై మరింతగా హైప్ ని పెంచేస్తోంది. సముద్రం చుట్టూ స్టోరీ అల్లుకున్న డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి కావలసినంత మసాలా దట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దేవరా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్ మాస్ అవతార్ టోటల్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. జాతర ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్నట్టే ఉంటుందట. ఇంకా చెప్పాలంటే మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో అట్టా ఉంటుందట. ఇక దేవరా షూటింగ్ విషయానికొస్తే లెంతీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. అన్నిటికీ మించి సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందట. అంతేకాదు, త్వరలోనే దేవరా టీం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతోందంటూ టాక్ వినిపిస్తోంది. అన్నీ కుదిరితే జనవరి 8న మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా వినిపిస్తోన్న రూమర్స్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి ఇంకాస్త పెరిగిపోతున్నాయి. ఇంగ్లీష్ సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాల్లో కూడా డైనోసార్ యుద్ధాలు జరుగుతాయని ప్రూవ్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ మూవీలో ప్రభాస్ ని డైనోసార్ రేంజ్ లో చూపించి ఆడియన్స్ ని ఓ ఊపు ఊపాడు. ప్రొడ్యూసర్స్ కి వసూల వర్షం కురిపిస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ ఇప్పుడు అందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు.
స్టార్స్ అంతా ప్రశాంత్ కోసం లైన్లో నిలబడుతున్నారట. ప్రభాస్ ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అద్భుతం చేశాడు. సలార్ సినిమా చూసిన స్టార్స్ అంతా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఇలాగే ఆకాశానికెత్తేశారు. మెగాస్టార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రశాంత్ నీల్ మేకింగ్ ని తెగ మెచ్చుకున్నారు. అందుకే అందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనదైన స్టైల్ ని ఫాలో అయ్యే సలార్ డైరెక్టర్ స్టార్స్ అందరినీ క్యూ కట్టేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనౌన్స్ అయింది. ఎన్టీఆర్ డేట్స్ కుదరగానే సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. KGF 2 హిట్ అవడంతో అప్పట్లో మెగా ఫ్యామిలీని మీట్ అయ్యాడు ప్రశాంత్. ఆ పరిచయంతోనే ఇప్పుడు స్టోరీ డిస్కషన్స్ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఎలాగూ సలార్ మూవీకి మెగాస్టార్ కూడా ఫుల్ రేటింగ్ ఇచ్చేశారు. అన్ని కుదిరితే చరణ్ చిరు ఇద్దరిలో ఎవరో ఒకరితో ప్రశాంత్ సినిమా ఫిక్స్ అవుతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ప్రశాంత్ నీల్ మధ్య ఓసారి స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. కాకపోతే కథ విషయంలో కాస్త అటూ ఇటూ కావడంతో ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు సలార్ హిట్ తో మహేష్ ప్రశాంత్ మూవీ మళ్లీ ముందుకు సాగే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో అజిత్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం కూడా ప్రశాంత్ నీల్ ని కాంటాక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సలార్ హిట్ తో టాలీవుడ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రేంజ్ పెరిగిపోయింది. రాజమౌళి తర్వాత సౌత్ లో పాన్ ఇండియా డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీలే అన్న రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా సంక్రాంతికి హీరోలంతా పందెం కోళ్లలా పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు అందరూ ఒకేసారి ముహూర్తం పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. సై అంటే సై అంటున్నారు. అందుకేనేమో సింహం సింగిల్ గానే రావాలి అనుకున్నాడో లేకపోతే అల్లుడి కోసం కాంప్రమైజ్ అయ్యాడో కానీ సూపర్ స్టార్ కాస్త తగ్గాడు. సంక్రాంతి బరి నుంచి సైడ్ అయిపోయాడు. పదండి ఆ సంగతి ఏంటో చూసేద్దాం. సింహం సింగిల్ గా వస్తుందంటే ఊరికే సినిమా డైలాగ్ అనుకున్నారా? సింహం నిజంగానే సింగిల్ గా వస్తుందని ప్రూవ్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కోలీవుడ్ లో సంక్రాంతి పండక్కి ఈసారి కూడా టఫ్ ఫైటింగ్ జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా అందులో రజనీకాంత్ లాల్ సలాం మూవీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి లాల్ సలాం డ్రాప్ అవడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే అన్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో ఈ ఏడాది రజనీకాంత్ లాల్ సలాం తో పాటుగా అరుణ్ విజయ్ హీరోగా మిషన్ చాప్టర్ 1 అనే సినిమా కూడా తెరకెక్కింది. లాల్ సలాం కంటే ముందే మిషన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంది. అందుకే సంక్రాంతి బరిలో మిషన్ మూవీని రిలీజ్ చేసి లాల్ సలాం ని తర్వాత భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట నిర్మాతలు. ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ కి ప్రాబ్లం లేకపోయినా రజనీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశగానే ఉన్నారట. ఇక మామ డ్రాప్ అయిన అల్లుడు ధనుష్ మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో రాబోతున్నాడు. ధనుష్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే సీజన్ వర్కౌట్ అవుతుందని సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎప్పుడూ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే ధనుష్ ఈసారి కూడా అదే రేంజ్ లో సంక్రాంతికి అలరించబోతున్నారు. వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా సంక్రాంతికి కాలు దువ్వుతున్నారు. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మేరీ క్రిస్మస్ మూవీతో ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు విజయ్ సేతుపతి రెడీ అయ్యాడు. జనవరి 12న మేరీ క్రిస్మస్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఇప్పటికే ఉన్న పోటీతో మేరీ క్రిస్మస్ ఏ రేంజ్ పోటీ ఇస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరోవైపు ఎంత పోటీ ఉన్నా తన సీటు తనదే అంటున్నారు హీరో శివకార్తికేయన్. సూపర్ న్యాచురల్ సైంటిఫిక్ థ్రిల్లర్ అయలాన్ కూడా సంక్రాంతికి రాబోతోంది. రవికుమార్ డైరెక్షన్ లో రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కాస్త నిరాశ ఎదురైనా ఈసారి కూడా సంక్రాంతి సినిమాలు తమిళ ఆడియన్స్ ని గట్టిగానే ఎంటర్టైన్ చేయనున్నాయి. క్రిస్మస్ హంగామా చేసిన స్టార్స్, ఆస్తులు అమ్మేస్తున్న జాన్వీ కపూర్, అడ్వాన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన డెవిల్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ న్యూస్ బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏకంగా 5 సినిమాలు ఒకేసారి ముహూర్తం పెట్టుకోవడంతో థియేటర్ల సర్దుబాటులో ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్ జోడీ రణబీర్ కపూర్, ఆలియా భట్ క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. అంతేకాదు ఫస్ట్ టైం రణబీర్, ఆలియా గారాల పట్టి కూతురు రహానీ అభిమానులకి పరిచయం చేశారు. 2022 నవంబర్లో కూతురికి జన్మనిచ్చిన ఆలియా సంవత్సరం తర్వాత తొలిసారి కూతురి ముఖాన్ని అభిమానులకు చూపించింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఆస్తులు అమ్మేస్తోంది. ముంబైలోని అంధేరిలో ఉన్న 4 ఫ్లాట్స్ ని 12 కోట్లకి అమ్మేసినట్లు తెలుస్తోంది. వచ్చిన డబ్బుతో త్వరలోనే ముంబైలో మరో ఖరీదైన భవంతిని కొనుగోలు చేసే ప్లాన్ లో ఉందట బోనీ కపూర్ ఫ్యామిలీ. కళ్యాణ్ రామ్ లీడ్ రోల్లో అభిషేక్ నామా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డెవిల్ డిసెంబర్ 29న సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ హీరోగా పరిచయమవుతున్న మూవీ ముఖ్య గమనిక. వేణు మురళీధర్ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. లేటెస్ట్ గా డైరెక్టర్ బాబీ మూవీలో నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రణవ స్వరూప్ డైరెక్షన్ లో నందు, అవికా గౌర్ జంటగా వస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. వచ్చే ఏడాది సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.